ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు. అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లే ఎజెండా 3 చూడండి. అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్, అగ్రీడ్ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఫర్ మానిటరింగ్. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్ మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD యాక్ట్ 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. ఇక ఇంకా ఇంతకంటే దారుణం. సరే ఇక్కడనేమో ఒక పారాగ్రాఫ్ ఇచ్చిపెట్టి ఇంకొక పారాగ్రాఫ్ చదివిండు కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా. సెంటెన్స్, వాక్యం ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా. అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్ లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో 6వ పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు. కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో మీరు నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది. ఎల్లో లైన్ రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river Krishna until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది full stop. ఇక్కడ నుంచి చక్కగా గీకి వస్తాడు. ఈ స్టార్టెడ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ అని ఇది కూడా ఎక్కడికి 1956 ఇది కామా, ఇది ఫుల్ స్టాప్ కాదు కామా. ఇక్కడికి చదువుతాడు. ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా తెడిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి. ఇక్కడ తర్వాత ఏమున్నది, ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి. పారాగ్రాఫ్ 4 ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ బై అడిషనల్ సెక్రటరీ ద హానరబుల్ యూనియన్ మినిస్టర్ డిసైడ్ దట్ 4 agenda items may be discussed first. If any other item needs to be discussed in the meeting, the same could be taken up as a table item, recalling that the first apex meeting AP was requested to speak first. This time he requested Honorable Chief Minister of Telangana to speak first. First apex లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఫస్ట్ మాట్లాడిండు, సెకండ్ ఎపెక్స్ లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్డ్. ఆయన ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడి ఈ 2 వ్యాఖ్యలు తీసుకొని ఈ పారాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడి 5.1, 5.2, 5.3 ఈ తోకకు షెల్ బి ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు. కలిపి ఇదన్న మొత్తం చదువుతాడు. అంటే 1956 కామా ఇది ఇక్కడికి ఆపేస్తాడు. అంటే మోకాలకు బోడగుండుకు మొదలు పెట్టి ఇగో చూడు కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటాడు. యాక్చువల్ గా ఇక్కడ చూస్తే ఈ 5.3 మీరు చూడండి. ఈ స్టేటెడ్ దట్ కేసీఆర్ గారు ఏం చెప్పినారో ఇక్కడ ఉంది. ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ unless water sharing is finalized by the Tribunal Section 3 of ISRWD Act 1956, the question of notification of jurisdiction of boards should not arise. Full stop. He also stated the tribunal matter is pending in Supreme Court and sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated.
అంటే మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఇది ఫస్ట్ ఎపెక్స్ లో ఏదైతే చెప్పినరో KWD 2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించొద్దు నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు, ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు, ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు, ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగా చూడరు బై వీళ్ళు 299 ఒప్పుకున్నారు అంటాడు. మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు అర్థమైతే ఆ వీడియో వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన